మీ పేరండి? లక్ష్మి, ఓ లక్ష్మి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు ప్రస్తుతానికంటే ఇతను వచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ ఏటి అన్నేటి ప్రాబ్లం ఏం లేదు. అతను వచ్చిన తర్వాత ముసలి అందరికీ మా నాన్నగారికి పింఛన్ అది ఇస్తున్నారు, ఇంటికే తెచ్చిస్తున్నారు. పర్వాలేదు. ఎన్నాళ్ళంటే అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు స్కూల్లో కూడా ఫుడ్డు అన్నీ బాగానే పెడుతున్నారు. పర్వాలేదు. మళ్ళీ అతనే రావాలని మేము కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్ పథకాలు మీకు అంతకన్నా ఎక్కువ ఇస్తారన్నారు కదా, మరి మీరేమంటారు? మాకు పథకాలు అంటే ఇస్తున్నారు. అంటే నాకు ఇవ్వకపోయినా మా వదిన గారికి. నేను అడిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కన్నా పథకాలు ఎక్కువ ఇస్తాను అంటున్నారు. అది మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అది ఇంక ఇచ్చే వరకు నమ్మకం అదేటి లేదండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి అతను ఉన్నా కూడా ముసలిళ్ళకి ఫస్ట్ నుంచి అతను ఇవ్వడం చేయడం లేదు. ఇప్పుడు ఇస్తాను అనేది ఏమో అది నాకు తెలీదు. ఇప్పుడు ఏంటంటే జగన్ గారు మట్టుకు ఇప్పుడు రాగానే ముసలిళ్ళకి అందరికీ పింఛని అన్నీ ఇవ్వడం చేయడం అన్నీ కూడా బాగున్నాయి. అతను వచ్చిన తర్వాత ఇస్తారు అనేది గ్యారెంటీ అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఇతనే మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. పిల్లల మట్టుకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ కూడా చెప్పిస్తున్నాడు. అందులో ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. ఫీజులే కట్టుకోవాలి అలాగే ఎలాగనని. ఇప్పుడు అదేం లేదు కదా. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పెట్టాడు. అతను వచ్చిన తర్వాత పిల్లలకి మటుకు పర్వాలేదు, బాగానే ఉంది. మళ్ళీ అతనే రావాలి, పిల్లల భవిష్యత్తు బాగోవాలని మేము కోరుకుంటున్నాం.